మాజీ ఎంపీ సీనియర్ నేత మందా జగన్నాథం కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మందా జగన్నాథం. రాత్రి 8 గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు మందా జగన్నాథం. ఎంపీగా ఉంటూ తెలంగాణ కోసం తన గళాన్ని వినిపించారు. 1999, 2008 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ, 2008, 2013 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ, 2013, 2014 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో మందా జగన్నాథం పనిచేశారు. ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. 2023 నవంబర్ 15న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూలు లోక్సభ సీటు ఇవ్వకపోవడంతో 18 ఏప్రిల్ 2024న బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. మందా జగన్నాథం మృతితో పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ సీనియర్ నేత మందా జగన్నాథం కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మందా జగన్నాథం. రాత్రి 8 గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు మందా జగన్నాథం. ఎంపీగా ఉంటూ తెలంగాణ కోసం తన గళాన్ని వినిపించారు. 1999, 2008 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ, 2008, 2013 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ, 2013, 2014 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో మందా జగన్నాథం పనిచేశారు. ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూలు లోక్సభ సీటు ఇవ్వకపోవడంతో 18 ఏప్రిల్ 2024న బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. మందా జగన్నాథం మృతితో పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో పాటు అన్ని పార్టీలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి కోసం ఏ పార్టీ సలహాలు సూచనలు ఇచ్చినా తీసుకుంటామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం మోదీతోనూ చర్చించామన్నారు సీఎం. విద్యార్థి ఉద్యమాలు బలంగా లేకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులకు కారణమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థి ఉద్యమాలు బలంగా ఉండాలని కోరారు. పాలకపక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం అన్నారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, ఎవరి సలహాలైనా స్వీకరిస్తానని చెప్పారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నామన్నారు. విద్యాసాగర్ రావు రచించిన ఉనిక పుస్తకాన్ని తాజ్ కృష్ణాలో ఆవిష్కరించారు రేవంత్. విద్యార్థి రాజకీయాలలో చైతన్యం కోల్పోవడం వల్లనే ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులుగా కావాలి, ఏదో రకంగా ఏదో ఒక పదవిలో ఉండాలి. కాబట్టి ఏ పార్టీ అయినా పర్వాలేదు, మాకు పదవి ఉంటే చాలు అనుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి. దశాబ్దాల కాలం పాటు ఆ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు, జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. అలాంటి విద్యార్థి రాజకీయాలు మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. విద్యాసాగర్ రావు ఆదర్శమైన నేత అన్నారు రేవంత్ రెడ్డి. సుదీర్ఘంగా ఆయన రాజకీయాల్లో ఉన్న ఒక్క మరక లేదని చెప్పారు. నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడే వ్యక్తిని కొనియాడారు. 5 దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండి ప్రతిపక్షాలు కూడా సిద్ధాంతపరంగా వారిని విభేదించుండొచ్చు, విధానాలలో వ్యతిరేకించుండొచ్చు. కానీ వ్యక్తిగతంగా వారిని ఎవరు ఎప్పుడు వ్యక్తిగతమైన ఆరోపణల విషయంలో కానీ వారి యొక్క తీసుకున్న నిర్ణయాల పట్ల ఎలాంటి ఆరోపణ లేకుండా వారు తెలంగాణ సమాజానికే ఆదర్శంగా నిలబడే రాజకీయవేత్తగా రాణించిండ్రు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదు.
డైనమిక్ సీఎం చెన్నారెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. గవర్నర్గా 5గురు ముఖ్యమంత్రులు తన కోసం వెయిట్ చేస్తే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికానన్నారు. ఎన్నో అవమానాలకు గురైనా దేశం కోసం అంబేద్కర్ పనిచేశారని గుర్తు చేసుకున్నారు. పాలకపక్షం, ప్రతిపక్ష నేతలంతా జాతీయ సాంస్కృతికవాదులేనన్నారు. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన, హైడ్రాను అభినందిస్తున్నానని చెప్పారు. 5 ముఖ్యమంత్రులు నా కోసం వెయిట్ చేసే సందర్భాలున్నాయి. గవర్నర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఇట్ ఈస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ ఫర్ మై ఫంక్షన్. ఐ విల్ గో అండ్ ఐ డూ హిమ్. దట్ ఈస్ అవర్ కల్చర్. అంబేద్కర్ ఎంత అవమానాలకు గురైన ఈ భారతదేశంలో జాతిని, భారతీయ సంస్కృతి పరంపరను వదిలిపెట్టను అని బుద్ధిజంలో చేరాను. ఆనాడు ఒకవేళ అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని స్వీకరించకపోతే ఈ భారతదేశాన్ని మనం ఊహించుకోలేము. అటువంటి పరిస్థితి ఉంటాయి. ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునర్జీవనం చేయాలనుకొని, సుందరంగా తీర్చిదిద్దాలనుకొని, సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మేము అభినందిస్తున్నాం. తెలంగాణ విమోచన దినోత్సవానికి దేశ చరిత్రలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి విద్యాసాగర్ రావు అని అన్నారు వక్తలు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ హరిబాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, ఎంపీ లక్ష్మణ్, బీఆర్ఎస్ నేత వినోద్తో పాటు ఇతర రంగాల్లో ప్రముఖులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసాను అందిస్తామన్నారు రాష్ట్ర మంత్రులు. సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులు అందుతాయన్నారు. త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ను గెలిపించాలన్నారు నేతలు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి కసరత్తు ముమ్మరం చేశామన్నారు మినిస్టర్స్. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 ఇచ్చేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించింది. అలాగే సాగుకు యోగ్యమైన పోడు భూములకు కూడా రైతు భరోసా ఇవ్వనుంది సర్కార్. జనవరి 26 నుంచి రైతు భరోసా నిధులను డీబీటీ పద్ధతిలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నట్లుగా మార్గదర్శకాల్లో తెలిపింది. ఈ పథకానికి అర్హత పొందాలంటే భూమి సాగులో ఉండాలి. అలాగే భూభారతిలోనూ నమోదై ఉండాలని మార్గదర్శకాల్లో సూచించింది ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 5 ఏళ్లలో పూర్తి చేస్తామన్న కేసీఆర్ 10 ఏళ్లలో 20% పనులు కూడా పూర్తి చేయలేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం 76 కోట్లతో అధిక శాతం నిధులు రిలీజ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ లో 2 పంపులను ప్రారంభించిందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా సాయినిపల్లి శివారులో మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. తర్వాత పాలెంలో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు భూమి పూజ చేశారు. మీ అందరి సమక్షంలో దాదాపు 7,500 ఎకరాలకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ని ఈ రోజు ప్రారంభోత్సవం తీసుకున్నాం. నీళ్లన్నా, నీటిపారుదల ప్రాజెక్టులన్నా, రైతాంగం అన్నా, వ్యవసాయం అన్నా కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత రంగాలు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు, 10 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, మాకు 10 సంవత్సరాలు అవసరం, 5 సంవత్సరాల్లో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. అంతకుముందు రోడ్డు మార్గాన నాగర్ కర్నూలు వెళ్తున్న బట్టి విక్రమార్కకు స్వాగతం పలికారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు బట్టి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు బట్టి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డిలో భాగంగా ఈ ప్రాంత ప్రజలు చిరకాలం వాంచారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి గారితో, రేవంత్ రెడ్డి గారితో దీనిపైన చర్చ కూడా చేయడం జరిగింది. విధానపరమైన నిర్ణయం కూడా తీసుకున్నాం. త్వరలోనే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం ఇవ్వబోతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కార్యకర్తలను కోరారు మంత్రి ఉత్తమ్. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రైతుల పట్ల, రైతు కూలీల పట్ల, యువత పట్ల, మహిళల పట్ల, సమాజంలో అన్ని వర్గాల పట్ల ఇంత శ్రద్ధ వహించే వారు ప్రభుత్వం చూడలేదని చెప్పిన వారు. వీళ్ళందరి సంపూర్ణ మద్దతు మనకు ఉండాలి. మరి లోకల్ బాడీ ఎలక్షన్ విషయంలో కూడా కంచుకోట ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో 100% ఫలితాలు మనకు రావాలి.
గత ప్రభుత్వం 10,000 ఇస్తే తమ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద 12,000 ఇస్తుందన్నారు మంత్రి పొంగులేటి. వ్యవసాయానికి యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామన్నారు మంత్రి. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యాచరణపై హన్మకొండలో కలెక్టర్లతో మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా చేసే దాంట్లో భాగంగా రైతు యొక్క రుణమాఫీని 2 లక్షల వరకు చేసుకొని దానితో పాటు వడ్లకి 500 రూపాయల మద్దతు ధరతో పాటు ఇచ్చి రైతు భరోసా కార్యక్రమానికి కూడా వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి ఇవ్వాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డులు అందుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫీల్డ్ వెరిఫికేషన్ తరువాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా గ్రామ సభల్లో వెల్లడిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై అవసరమైన కసరత్తు చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, ఈ 2 కార్యక్రమాలను ప్రతి లబ్ధిదారుడికి చేకూర్చాలని, లబ్ధిదారుడికి రాకుండా ఉండేటువంటి అవకాశమే లేకుండా ఎంపిక ప్రక్రియ కొనసాగాలని కొన్ని మార్గనిర్దేశకాలు ఇచ్చి ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రభుత్వ పథకాలను నిజమైన అర్హులకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు మంత్రులు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే పథకాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు మంత్రులు. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓవరాక్షన్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై దాడికి ప్రయత్నించారు. ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నామని మంత్రుల ముందే కౌశిక్ రెడ్డి దౌర్జన్యం చేశారు. ఘటనపై మంత్రులు తీవ్రస్థాయిలో ఖండించారు. కుట్రలో భాగంగానే కౌశిక్ రెడ్డి వ్యవహరించారని, చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రులు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దురుసుగా ప్రవర్తించారు. ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నామని బూతులతో రెచ్చిపోయారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకున్నారు కౌశిక్ రెడ్డి. సంజయ్ మైక్ లాక్కునే ప్రయత్నాలు చేశారు. సంజయ్ చేయిని పలుసార్లు తోసేశారు కౌశిక్ రెడ్డి. స్టేజ్ పై ఇతర ఎమ్మెల్యేలు అడ్డుకున్నా సంజయ్ పైకి దూసుకెళ్లారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి తీరుపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాజకీయాలకు అతీతమైన మీటింగ్ లో పార్టీ ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదన్నారు ఉత్తమ్. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా, ఇది రాజకీయాల్లో ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్బాబు. ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటే సహించేది లేదన్నారు. ఘటనపై కేటీఆర్ స్పందించాలన్నారు పొన్నం ప్రభాకర్. ఈ తమాషా చూసేందుకు రాలా, ఈరోజు ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం, వారి ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు సంబంధించి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా గొంతు విప్పించే ఒక అవకాశం ఎప్పుడు కూడా మాకు కలగలేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఈరోజు వారిపైన దాడి జరపడానికి ప్రయత్నం చేసిన ఆ శాసనసభ్యుడి వ్యవహార శైలిని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి సంబంధించి వారు అదుపు చేస్తే వారిపైన కూడా ఎదురు తిరిగే కార్యక్రమం జరిగిన సందర్భంలో కూడా ఈరోజు మీరే చూసిరు. రేపొద్దున మీరు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేసే కార్యక్రమంలో అదేవిధంగా గుండాయుధమో రౌడీజం చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. వారిపైన చర్యలు తీసుకునే కార్యాచరణ తీసుకుంటాం. పార్టీలు మారినోళ్ళే వైఎస్ఆర్సీపీలో తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు కొట్టి కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో అవకాశం ఇస్తే తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు. నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది, మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇవాళ ఈ సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జగిత్యాలను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ తోనే కలిసి పనిచేస్తున్నానన్నారు ఎమ్మెల్యే సంజయ్. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు.
తనను అడ్డుకునే అర్హత కౌశిక్ రెడ్డికి లేదన్నారు ఎమ్మెల్యే సంజయ్. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు. తనకే కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ నాయకులను చేర్చుకున్నది, కమ్యూనిస్టు పార్టీ నాయకులను చేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలను చేర్చుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది, కాంగ్రెస్ను ఖాళీ చేసింది. కాబట్టి నేను ఈ సందర్భంలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం అత్యంత ఎక్కువ చేసింది ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నేతృత్వంలో. కాబట్టి వారు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీటింగ్ మొదలయ్యే ముందు కూడా కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. ప్రోటోకాల్ లేదంటూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ను అడ్డుకున్నారు. కౌశిక్ తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చోదన్నారు హస్తం నేతలు. మీడియాలో హైలైట్ అవ్వడానికి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. బీజేపీలో తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చింది విద్యాసాగర్ రావేనన్నారు స్టేట్ బీజేపీ లీడర్లు. ఉనికి పుస్తకం తమకు స్ఫూర్తిదాయకమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మహాకుంభమేళాకు రావాలని రాష్ట్ర నేతలను యూపీ మంత్రి అనిల్ రాజ్భర్ ఆహ్వానించారు. గంగాజలంతో పాటు ఆహ్వాన పత్రికను అందజేశారు. బీజేపీలో తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి విద్యాసాగర్ రావు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే విద్యాసాగర్ రావు గుర్తుకొస్తారని అన్నారు. నక్సలైట్లు బెదిరించినా విద్యాసాగర్ రావు సిద్ధాంతం కోసం పనిచేశారని చెప్పారు. ఉనికి పుస్తకం తమకు స్ఫూర్తిదాయకమన్నారు బండి సంజయ్. మొదటి నుంచి కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి ఆ రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తతో పాటు యువమోర్చా, భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ నక్సలైట్లు దాడి చేసినప్పుడు కూడా, చంపుతామని బెదిరించినప్పుడు కూడా, దాడులు చేసినప్పుడు కూడా, బతుకుతామా చస్తామా తెలియని పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా నమ్మిన సిద్ధాంతాన్ని విడవకుండా నిత్యం ఒక జాతీయవాదంతో పార్టీ ప్రతిష్ట కోసం పాటుపడిన వ్యక్తి శ్రీ సిఎస్ విద్యాసాగర్ గారు. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా, కరీంనగర్ పార్లమెంటుకు 2 సార్లు ఎంపీగా ఉండి, నేను ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి హోంశాఖ సహామంత్రుల బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి విద్యాసాగర్ గారు. హైదరాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిశారు ఉత్తరప్రదేశ్ మంత్రి అనిల్ రాజ్భర్. ప్రయాగ్రాజ్ లో రేపటి నుంచి మహాకుంభమేళా ప్రారంభం కానుంది. కుంభమేళాకు రావాలని ఆహ్వానించారు. గంగాజలంతో పాటు ఆహ్వాన పత్రికను బండి సంజయ్ కు అందజేసిన అనిల్ రాజ్భర్ కుటుంబ సమేతంగా కుంభమేళాకు రావాలని కోరారు. ఆహ్వానం అందుకుని తప్పకుండా కుంభమేళాకు హాజరవుతానని చెప్పారు బండి సంజయ్. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్లో చనిపోయిన యువకుల అంతిమయాత్రలో పాల్గొన్నారు ఎంపీ లక్ష్మణ్. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రేపు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరేబియా రాజధాని రియాద్లో జరగనున్న ఫ్యూచర్ మినరల్స్ ఫోరం మినిస్ట్రీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు కిషన్ రెడ్డి. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 45 రోజుల పాటు మహాకుంభమేళా జరగనుంది. దీనికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. మరోవైపు కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. త్రివేణి సంగమంలో అదనపు ఘాట్లు నిర్మించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళా జరగనుంది. సుమారు 45 రోజుల పాటు జరిగే మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. దీంతో ఇప్పటికే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు, ట్రైన్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రైల్లో వచ్చేవారు నైని, ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లలో దిగాలి. అక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉండనున్నాయి. వివిధ మార్గాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు, తాత్కాలిక వంతెనలు నిర్మించింది ప్రభుత్వం. త్రివేణి సంగమంలో తాత్కాలిక ఘాట్లు సైతం సిద్ధం చేశారు. అలాగే నిరంతరం వైద్య సేవలతో పాటు ఉచిత ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక యాప్ను సైతం అందుబాటులోకి తెచ్చింది యూపీ సర్కార్. Time we have made the arrangements are very scientific. We have created color codes for the holding areas so that the passengers, when they come, they don't have to look for too many directions. They simply follow the code color of the direction in which they have to move.
That's all for now. Stay tuned to